ఆరోగ్య శాఖలో మరో 2,322 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రకటించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైద్యారోగ్య శాఖలో 10,327 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు చెప్పారు. ఉస్మానియా వైద్య కళాశాల ఆడిటోరియంలో జరిగిన ఓ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సివిల్ అసిస్టెంట్ జనరల్ సర్జన్లుగా ఎంపికైన వారికి నియామక పత్రాలను అందించారు. ఆసుపత్రులకు అవసరమైన మానవ వనరులతో పాటు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అయితే వైద్యులు కొంతకాలమైన జిల్లాల్లో పనిచేయాలని మంత్రి సూచించారు. నూతనంగా ఎంపికైన వైద్యులతో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని మంత్రి ప్రతిజ్ఞ చేయించారు. రోగులకు మెరుగైన సేవలు నిబద్ధతతో అందించాలని మంత్రి ఆకాంక్షించారు. అంతకుముందు ఎర్రగడ్డ ప్రభుత్వ మానసిక ఆసుపత్రిలో నూతన భవనం మరియు మెడికల్ విద్యార్థుల వసతి గృహాలను ప్రారంభించారు. 1,616 సివిల్ అసిస్టెంట్ సర్జన్స్, 607 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఇన్ డిఎంఈ, 2,322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి ఆర్డర్స్ ఇవ్వబోతున్నాం. హెచ్ఆర్ లేని మీరు మనం ఏమీ చేయలేము. ఈ డాక్టర్సే కానీ, నర్సెసే కానీ, పారామెడికలే కానీ, సపోర్టింగ్ స్టాఫే కానీ, these are the pillars. Secondary health plays a very vital role in Telangana society. Sub-centers se gaani, Ayushman Arogya Mandir se gaani, all PSCs. Next to referral is area hospital. Referral system ni strengthen cheyalante first ee charyalu తీసుకోవాలి. Most poised profession ఏదైనా ఉన్నది అంటే డాక్టర్ ప్రొఫెషన్, నర్సెస్ ప్రొఫెషన్. ఓ సామాన్యుడు భగవంతుని ఎంత విశ్వసిస్తాడో ఆ డాక్టర్ని అంతే నమ్ముతాడు. సేవాభావంతో పని చేయండి, సేవ చేయండి,